బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారిందని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం కూడా చేత కావడం లేదని తెలంగాణ ప్రజలు ఆవేదనలో ఉన్నారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ది చిల్లర ప్రభుత్వం అంటూ మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేదన్నారు. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ కూడా నోరు మెదపలేదని ఫైర్ అయ్యారు కేసీఆర్. మా కరెస్పాండెంట్ దిలీప్ జాయిన్ అవుతున్నారు, తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్ చెప్పండి, చూస్తున్నాం అటు రైతుల సమస్యలు, తెలంగాణ ప్రజలు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని ఒకసారి ఎత్తి చూపుతూనే తేజస్వి సూర్యపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏమన్నారు ఆయన, ఏ అంశాలపై మాట్లాడారు కేసీఆర్? భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షత కొనసాగుతుంది. సో కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో మహిళా బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంటులో చర్చ సందర్భంగా ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇటు తెలంగాణను అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి భారత్ పాకిస్తాన్ ఎలాగైతే విభజించారో అలా పాకిస్తాన్తో పోల్చారు. సో దీనిపైన కేసీఆర్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. సో తేజస్వి సూర్య ఒక వెధవ అంటూ పోల్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అలాగే పార్లమెంటులో తేజస్వి సూర్య మాట్లాడినటువంటి సమయంలో బీజేపీ ఎంపీలు కానీ అలాగే కాంగ్రెస్ ఎంపీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా లోక్సభలో ఉంటే లోక్సభను రణరంగం చేసేవాళ్ళం అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి కూడా సిఆర్ పాటిల్ కూడా అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం చెమ్మినటువంటి సమయంలో సురేష్ రెడ్డి దాన్ని తీవ్రంగా ఖండించారు అంటూ కూడా గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ అలాగే ఎంపీలకు కానీ మాత్రమే ఉంటుంది తప్పితే ఈ కాంగ్రెస్కు బీజేపీకి ఉండదు అనేటువంటిది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కేసీఆర్ సో దీనిని ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. అలాగే పలు అంశాలపైన కూడా ఇటు కార్యవర్గ సమావేశంలో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చిల్లర ప్రభుత్వం అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠించాము. సో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోతున్నారు, వాళ్ళు కితాబిస్తున్నారు తప్పితే ఈ చిల్లర రాజకీయాల వల్ల కనీసం అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి గేట్లు కూడా తెరవలేదు కదా. కొన్ని రోజుల క్రితం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలు వెళ్తాము అంటే అప్పుడు గేట్లు తెరిచారు అంటూ కూడా కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడే పరిస్థితిని చూస్తాం. అలాగే 2009లో కూడా అప్పుడు కూటమిగా అప్పుడు ఎన్నికలకు వెళ్ళారు. సో అప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేజర్గా కారణము చంద్రబాబు నాయుడుతో కూడా జై తెలంగాణ అని అనిపించాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు కూటమిగా ఎన్నికలకు వెళ్ళామంటూ కూడా కార్యవర్గ సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నన్ను చాలా మానసిక క్షోభకు కూడా గురి చేశారు తెలంగాణ ఇచ్చే అంశంలో అంటూ కూడా చెప్పారు. సో హైదరాబాద్ను తెలంగాణకు ఇవ్వకుండా చేసే కుట్ర కూడా జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో తెలంగాణ కావాలంటే హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో హైదరాబాద్ నుంచి తెలంగాణ ఇతర రాష్ట్రానికి వెళ్ళాలంటే కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే పరిమితి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేశాను. సో తెలంగాణ రాష్ట్రం కోసం దేశంలో ఉన్నటువంటి సుమారు 38 పార్టీలను కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ పైన కేసీఆర్ ఒక ఘాటు పదం కూడా వాడడం మనకి కనిపిస్తోంది.